అయితే అమ్మ మీరు హీరోస్‌తో నటించారు. 'ఉదయ్ కిరణ్' లాంటి హీరోస్‌తో నటించారు. మరి ఇప్పుడు ఆ బాండ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా మీకు ఈ తరంలో వస్తున్న ఇప్పుడు హీరోస్? గూడా ఉన్నారు. 'సూర్య' గారితో ఇప్పుడు 'విశ్వనాథ్ అనుకో' చేస్తున్నానన్నమాట. హ్మ్. 'విశ్వనాథ్ అండ్ సన్స్‌ది' హ్మ్. నాగవంశీ ప్రొడ్యూసరు, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ చేస్తున్నా. అందులో నేను, నాసర్ గారు, మీమ్స్ గోపి చాలా మంది చేస్తున్నాం. రాధిక గారు వీళ్ళందరూ కాంబినేషన్‌లో 'రవీనా టండన్', నేను, మమతా బైజు, 'సూర్య' గారు వావ్! వీళ్ళకే వచ్చింది. హ్మ్. అందులో కూడా ఒక డాన్స్ ఉంది. వావ్! ఎక్కడ పోయినా డాన్స్‌ని మీరు వదలాలనుకుని అది వదలట్లేదు. అది వదలదు. అంటే అప్పుడు హ్యాపీగా చేస్తామన్నమాట. అప్పుడు కానిది ఇప్పుడు జరుగుతోంది. జరుగుతుంది హ్మ్. నిజంగా. హ్మ్. అంటే ఒకటి రిటైర్ అవుదాం అనుకున్నప్పటికి అన్నీ వస్తున్నాయి. అన్నీ చేస్తున్నాం. ఇంకా మనకి ఏం లోటు? గ్లో పెరుగుతది. హెల్తీగా ఉంటాం. హ్మ్. హ్మ్. మనం అనుకున్నదంతా జరిగేటప్పటికి హ్యాపీనెస్ లోపల నుంచి వస్తాయి గదా! హ్మ్. అది అప్పుడు కూడా ఇప్పుడు 'సూర్య' గారితో చేస్తున్నాను. హ్మ్. తమిళ్‌లో 'సెల్వరాఘవన్' గారితో చేస్తున్నాను. మాట్లాడుకుంటారా సూర్య మీరు తమిళ్‌లో కూర్చొని? హ్యాపీగా. ఆ! నాకొక అలవాటేంటంటే ఎప్పుడైనా కొంచెం లాంగ్ డ్యూరేషన్ షూట్ ఎక్కువ రోజులు ఉంటే ఇంట్లో నుంచి అన్నీ అబ్బా! పట్టుకెళ్తా. వావ్! హ్మ్. చాలా మంచిగా. మొత్తం పెద్ద పెద్ద బాక్సులు పట్టుకునెళ్తా మీరే మొత్తం. వండుతారా? నేనే చేసుకొని తీసుకెళ్తా. స్వయాన. వండటం హ్మ్. టు బీ ఫ్రాంక్ పనమ్మాయి లేదు. నేనే పనమ్మాయి, నేనే కుక్. వావ్! ఓకే. నాకు హ్మ్. ఇష్టం. హ్మ్. చాలా ఇష్టంగా చేస్తాననమాట. అది చేసుకుంటూ మళ్ళీ షూటింగ్‌కి వెళ్తారు. ఎళ్తాను అక్కడ అందరికి పంచడం. అందరూ తింటారు. అప్పుడు ఆ రోజు షూటు ఊటీలో జరుగుతుంది. నేను తింటూ ఉంటే ప్లేట్‌లో పెట్టుకొని అందరూ తింటుంటే సూర్య గారు ఇలా చూసారు. చూసి ఎళ్ళిపోయారు. అన్నా బాబు తింటారమ్మా సూర్య ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో కూడా వర్క్ చేసాం. ఆ! అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చూసి పెరిగాం కదా! వాళ్ళు నా కళ్ళ ముందు చిన్న పిల్లలు వాళ్ళు. హ్మ్. రామ్ చరణ్ గారు గాని, తారక్ కానీ వీళ్ళందరూ మనోజ్ వీళ్ళందరూ ఏంటంటే చిన్న పిల్లలు. హ్మ్. వాళ్ళ నాన్నగారితో వర్క్ చేసినప్పుడు వాళ్ళు చిన్న పిల్లలుగా చేశారు. హ్మ్. అప్పుడు నేనెళ్ళి వాళ్ళని ఏమని పిలవాలి? అంతేగా. నా కొడుకులాంటి వాళ్ళు వాళ్ళు. అవును. నా పిల్లల్ని నేను అండి అని ఎలా పిలవను? హ్మ్. అందుకే తారక్ అంటాను, మనోజ్ అంటాను, నాని అంటాను. అది ఇంకోటేంటంటే నాకు అదృష్టం వాళ్ళు మదర్ లాగానే నన్ను ట్రీట్ చేస్తారు. అవును. హ్మ్. అప్పుడు సూర్యని కూడా అడిగాను. హ్మ్. "సూర్య ఏమన్నా తింటారమ్మా?" అంటే "పంపించండమ్మా" అని. అబ్బా! ఆ! తను తినేసి మళ్ళీ వచ్చి "అమ్మ చాలా బావుందమ్మా. బా థాంక్ యూ అమ్మ." అని అదొక సంతోషం. అంత హీరోస్ గూడా వచ్చి అలా మాట్లాడడం గూడా వాళ్ళలో ఉన్న పాజిటివిటీ గాని, వాళ్ళలో ఉన్న డౌన్ టు ఎర్త్ కదా! నిజం. మీకు ఫేవరెట్ 'ఉదయ్ కిరణ్' గారి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. 'ఉదయ్ కిరణ్' గారి గురించి చెప్పండి మేడం. ఎలా ఉంది? ఎన్నో సినిమాలు చేశారు అమ్మగా. 11 పిక్చర్ అబ్బా! చేశాను. నా ఇప్పటి వరకు కొడుకే ఎవరితో చేయలేదు కదా! అన్ని పిక్చర్స్ నంబర్. అలాగే సౌందర్యకు నాకు 9 పిక్చర్ల దగ్గర కూతురుగా చేసింది. వావ్! ఓకే. హ్మ్. ఒక మహేష్ బాబు గారు నా కొడుకుకి ఒక 6 పిక్చర్లు చేశారు అంతే. 'అతడిలో' క్యారెక్టర్ అయితే మాకు మంచిగా గుర్తుంటది మీది. చాలా నాకిష్టమైన మూవీ అది. అవునా? మాకు కూడా అసలు. ఎప్పుడైనా చూడండి, హ్మ్. ఎన్ని సార్లు చూసినా 'అతడులో' ఒక కొత్తదనం ఉంటుంది. అవును. మళ్ళీ కూర్చొని చూడాలి బోరే అన్న ఒక కొట్టదు. బోర్ అవును. కొట్టదు. ఒక కొత్తదనం ఉంటుంది. మళ్ళీ చూడాలి అనిపించేది 'అత్తడు.' అవును. హ్మ్. సో అలాగే చూస్తే అందరితోనూ ఆ బాండింగ్ ఉంది హ్మ్. హీరోస్‌తో. హ్మ్. 'ఉదయ్ కిరణ్' ఏంటంటే చాలా క్లోజ్ అయిపోయాడు. నా హార్ట్ క్లోజ్ అయ్యాడు. హ్మ్. ఆడి పిలుపు అలా ఉంటుంది. ఏమని పిలుస్తుండేవాడు? అమ్మ అనే పిలిచేవాడు. హ్మ్. ఒక మనోజ్ తప్ప మిగతా వాళ్ళందరూ అమ్మనే పిలిచేవాళ్ళు. హ్మ్. మనోజే మమ్మీ అనేవాడు. ఓకే. ఆ! నేనదే అడుగుదాం అనుకుంటున్నా. ఏమని పిలుస్తారు మరి అని? మనోజ్ మాత్రం మమ్మీ అనేవారు. హ్మ్. మేజర్ చంద్రకాంత్ టైంలో వాళ్ళ అమ్మ తిడితే నా రూమ్‌కొచ్చి కూర్చొని, నా పక్కనే పడుకొని నేనే తినిపించేదాన్ని. అబ్బా! ఆడు ఓకే. పెరిగేది హ్మ్. ఈ మేజర్ చంద్రకాంత్ జరిగే 12, 10, 15 రోజులు నాతోనే ఉండేవాడు. ఓకే. హ్మ్. అలా చూస్తే ఈ వెంకటరామ తాలూకాలో కూతుర్లు, కొడుకు అందరూ నాతోనే పక్కన కూర్చొని మాట్లాడేవాళ్ళు. కొత్త క్యాస్ట్ కూడా గదా! కొత్త వెంకట్రామయ్య గారు. వాళ్ళు ఒక్కటి ఎందుకంటే మేము సీనియర్స్ దగ్గరికెళ్ళడానికి భయపడేవాళ్ళం. హ్మ్. ఎప్పుడో మా పిక్చర్స్ చూస్తే ఒక చిన్న భయం కనపడుతూ ఉంటుంది. హ్మ్. కంఫర్ట్‌గా లేదు. అంటే హ్మ్. వాళ్ళు నేర్పించే వాళ్ళే. అయినా కూడా ఒక భయం ఉంటూ ఉంటుంది మనసులో. వాళ్ళు ఏమంటారో, ఏమనుకుంటారో మనం కొత్త వాళ్ళం గదా! ఒక పిన్ పాయింట్ ఒక 0.5 అక్కడ కనపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు న్ నేను అది దాటి వచ్చేసాం. హ్మ్. ఈ పిల్లల్ని కంఫర్ట్ జోన్‌లో పెట్టాలని ద డే వన్నే నేను వాళ్ళందరిని "నీ పేరేంటమ్మా?"
నువ్వేం చేస్తున్నావు? ఇందులో నువ్వు క్యారెక్టర్ ఏంటి? చూడు చూడు ఈ సీన్స్ ఇలాగొస్తుందంటే నువ్వు ఇలా మాట్లాడొచ్చు. హ్మ్. అని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేంటంటే ఒక కంఫర్ట్ జోన్‌కెళ్ళిపోతారు. అవును. సుధామ్మ ఇప్పుడొక చిన్న ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాం. ఇందాక ఒక జోక్ వేశారు. ర్యాపిడ్ ఫైర్ అనగానే ఏంటి కింద మంటలు పెడతారా అన్నారు. మంచి కామెడీ టైమింగ్ ఉందని గూడా చెప్పాను నేను సుధామ్మకి. బాగా ఉందంట కామెడీ టైమింగ్. మరి ముందు ముందు బాగా తీయాలి మాకు. మీ కామెడీ టైమింగ్ ఇంకా తెలియాలి. హ్మ్. అమ్మ అయితే జానకమ్మ గారి గురించి మాట్లాడుకుంటే ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఆవిడ రీసెంట్‌గా కన్నుమూశారు. సో, మీకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి. తమిళ్‌లో 'విశాల్' పిక్చర్ ఒకటి చేశానమ్మా. 'తీరాద విளையாட்டு పిள்ளై' అని. హ్మ్. అంటే చాలా అల్లరి పిల్లోడు అని ఒక సాంగ్ పిక్చర్ అది. నేను మౌలి గారు డైరెక్టర్ మౌలి గారు ఫాదర్, మదర్‌గా చేసాం. అందులో కూడా చాలా ఎప్పుడు కొడుకు తప్పు చేస్తూనే ఉంటాడు. వాడికి ఇది పని లేదు. ఒక జాబ్‌కెళ్ళాడు. హ్మ్. జులై వెధవలాగా తిరుగుతూనే ఉంటాడాడు. ఈ హ్మ్. మాట తప్పు. హ్మ్. కానీ అల్లరిగా ఒక ఏది రెస్పాన్సిబిలిటీ లేని కొడుకులాగా తిరుగుతూ ఉంటాడు. ఈవిడేంటంటే కొత్త డ్రెస్ ఏస్తే వాడు ఏ ఇంటర్వ్యూకెళ్తాడా? అని ఇంత గట్టిగా మాట్లాడితే వాడిని డిస్కరేజ్ చేస్తే ఉంటే చివరికి వాడికి ఒక ప్రాబ్లమ్ వస్తే మదర్ ఎంత అల్లాడిపోతుంది హ్మ్. అనడానికి అది క్లైమాక్స్. అదేంటంటే చెన్నైలో బీచ్ రోడ్ దగ్గర ఇంటికి ఎదురుగా జానకమ్మ గారి ఇల్లు. వావ్! ఓకే. సాయంకాలం అయ్యేటప్పటికి బాల్కనీ నుంచి చూస్తే లాన్‌లో కూర్చునేవారు ఆవిడ. ఆహా! హ్మ్. అమ్మ కూర్చున్నప్పుడు ఇలా చూస్తుంటే తల ఊపేవాళ్ళు. "వా! దా కిందకి రా" అని. హ్మ్. ఎళ్లి కూర్చునుంటే అమ్మ పక్కన కూర్చొని కాఫీ తాగి అమ్మ పెట్టిచ్చేవాళ్ళా? ఇంకా వాళ్ళు పెట్టి అమ్మ పక్కన కూర్చోబెట్టి తాగు అని. ఆ! ఒక అమ్మ ఎలా ఉంటుందో అలా చూశాను నేను. అబ్బా! హ్మ్. ఒక 4 రోజులు అలా జరిగింది. హ్మ్. అది మర్చిపోలేం లైఫ్‌లో. అలాగే ఒకసారి హైదరాబాద్‌కి వస్తున్నాం. జానకమ్మ వాళ్ళ అబ్బాయి. కాఫీ కావాలమ్మా మనం మామూలుగా అడుగుతాం కదా! "అమ్మ కాఫీ తాగుతారా అమ్మా?" అని. "తాగుతానురా." అబ్బా! ఆ! అంటే కొన్ని మనకి తెలియకుండా దేవుడు ఒక బంధం కల్పిస్తున్నాడమ్మా. మనం అది అర్థం చేసుకోవాలి. హ్మ్. అందరితో మనకి ముడిపెట్టట్లా. కొంతమందే మనకి బంధం అన్నట్టు పెడతాడు. అలా పెట్టాడు. జానకమ్మ మొన్న రాత్రి నేను చూసేటప్పుడు నా మొబైల్‌లో చూస్తే జానకమ్మ ఇలాగ అయ్యారు అనంగానే ఒక క్షణం నాకు అలాగే ఆగిపోయింది. ఇమ్మీడియేట్‌గా నా మైండ్‌లో వచ్చేది మనో గారు, చిత్రమ్మ గారు. హ్మ్. జానకమ్మ అంటే చిత్రమ్మకి అంత ప్రాణం. మాట మాటకి చిత్రమ్మ ఇదే మాట అంటారు. జానకమ్మ, జానకమ్మ, జానకమ్మ. మనో గారు వీళ్ళిద్దరి గురించే నాకు మైండ్‌లో వచ్చింది. హ్మ్. ఒక్క క్షణం నాకు నాలో నేను లేను. పాతదంతా రీకలెక్ట్ అవుతుంది. వీళ్ళిద్దరికీ ఎలా ఎలా తట్టుకోగలుగుతారు? తీసుకున్నారు? హ్మ్. ఎందుకంటే చిత్ర గారికి జానకమ్మట అంత ఇష్టం. హ్మ్. మొన్న బాలుగారు పోయేటప్పుడే మనో గారు తట్టుకోలేకపోయారు. ఇది ఎలా తీసుకుంటారు హ్మ్. అని. వాళ్ళ గురించే ఆలోచించాను. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నాను. జానకమ్మ ఆత్మ శాంతి కలగాలి. వీళ్ళిద్దరికీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి దేవుడు మంచి మనోబలాన్ని ఇవ్వాలి. ఈ పెయిన్ నుంచి వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలి. రైట్. ఇండస్ట్రీలో మీకు మంచి ఆత్మీయంగా ఉండే ఫ్రెండ్స్ ఎవరమ్మా మీకు? ఇప్పటికి మీరు టచ్‌లో? అందరూ ఫ్రెండ్సే. బెంగుళూరు పద్మ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్. ఆహా! ఓకే. చాలా క్లోజ్. హ్మ్. 37 ఇయర్స్ ఫ్రెండ్స్. అబ్బా! ఏం మాట్లాడుకుంటారు మీరు? సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటారా? సినిమా గురించి అసలు మాట్లాడం. ఆ! ఓకే. ఆ! ఏం మాట్లాడుకుంటారు? సినిమా నుంచి వేరే అన్ని మాటలు. హ్మ్. అక్కడ ఊరెళ్ళాము, ఇక్కడ ఇది జరిగింది, ఆ రివర్ ఇటు ఎళ్ళింది, హ్మ్. ఈ షూట్‌లో ఇలా జరిగింది కదా! మనం వెళ్ళేటప్పుడు. హ్మ్. ఎప్పుడైనా కన్నడ పిక్చర్‌కెళ్ళేటప్పుడు బెంగుళూరులో ఉంటారావిడ. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉండి మేమిద్దరం కలిసి ఎళ్ళేవాళ్ళం. ఆహా! నాతో పాటు 4 రోజులు షూట్ ఉంటే 4 రోజులు ఉండేది. హ్మ్. సుధామ్మకి ఎవరైనా బాగా నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకి? మా ఎవరు? నాన్నగారమ్మ. అబ్బా! అదే మంచి ఆన్సర్ అమ్మ. అది కాదు. మా ఎందుకంటే కొంతమంది చెప్తారు గదా! హ్మ్. నే డాటర్స్ ఫాదర్‌కే క్లోజ్ అని. హ్మ్. కానీ మా మదర్‌తోనే నేను క్లోజ్. హ్మ్. అమ్మ చాలా క్లోజ్ అంటే మా మంచి మదర్. కౌంటర్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇచ్చిండ్రు. ఆ కౌంటర్ ఇక్కడ వాడినారు. అంతే కదా! అప్పట్లో ఏంటంటే సినిమా చూపించేవాళ్ళు కాదు కదా! సినిమా గురించి తెలిసేది కాదు. హ్మ్. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాతనే సినిమా గురించి తెలుసు. హ్మ్. నాకు ఎప్పటికి, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి నేను ఈ సుధా ఉన్నంత వరకు
సావిత్రి గారు, సావిత్రి గారు, సావిత్రి గారు. హ్మ్. మరెవ్వరు మారరు. అయితే ఇంతకీ ఎవరు నచ్చలేరంటారు అబ్బాయిలు. నచ్చలేదని కాదు. హ్మ్. వాళ్ళ అబ్బాయిలంతే. ఆహా! అందరూ ఇష్టమే. ఆ! కానీ అంత ఎ క్రష్ అని చెప్పాలంటే ఎస్‌పీబీ గారు. ఆ! ఇది మాకు కావాల్సింది. ఆయనతోనే అన్నానన్నమాట. ఆయనేమన్నారప్పుడు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాల్సిందే అన్నా నేను. నవ్వుకున్నారాయన. అట్లా అంత మాట అయిపోయింది అన్నారా? కదా అన్నారు. ఇది చరణ్ కూడా తెలుసు. నవ్వుకున్నారు. హ్మ్. వేరేం చేయరు. అంటే క్రష్ అంటే ఆయన ఇదే హ్మ్. అన్నది లేదు. ఓకే. హ్మ్. బాలుగారంటే ఇష్టం. హ్మ్. ఇప్పుడు మా నాన్నగారు ఎంత ఇష్టం అంటే బాలుగారు ఇష్టం. ఎప్పుడైనా కార్‌లో ఎళ్తే నా బాలుగారు సాంగ్ వింటూ ఉంటా. హ్మ్. హ్మ్. విన్నారా? నా బాలుగారు అన్నా. ఆహా! మిస్ అయిపోయాను మేము. ఆహా! మీ అంత ప్రేమ మాకు తెలీదు గదా! మీకెంతుంటుందో. రైట్. అయితే ఇప్పుడున్న యాక్టర్స్‌లో మీ ఫేవరెట్ ఎవరు మేడం? అందరూ హ్మ్. ఏం అందరూ ఇష్టమే. మార్చుకోవాలంటారు అప్పటికి, ఇప్పటికి? వస్తున్న యాక్టర్స్ గాని, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళు గాని అది వాళ్ళ ఇష్టం. ఓకే. హ్మ్. ఇప్పుడు మనం చెప్పి మార్చుకునేది లేదు. హ్మ్. అది చెప్తే వాళ్ళ ఇష్టం. వినట్లేదనుకోనా? అందుకే చెప్పట్లేదా? ఇప్పుడు మన పని చూసుకుని ఎళ్ళిపోవచ్చు. హ్మ్. ఒకప్పుడైతే అందరూ చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. చాలా వరకు చేతిలో మొబైల్ ఉంది. అది హ్మ్. చూసుకొని చేసుకుంటారు. అంతవరకే ఎళ్ళిపోవడమే అంతే మంచిది. అంటారు. మీ సినిమాలు జూసి మీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతుంటారు? వాళ్ళు చూస్తారు పిచ్చి పిచ్చిగా తిడతారు. అంతే. "ఏయ్! బాలేదమ్మా. ఇంకా అయ్యో! యాక్టింగ్ చేసుంటే బాగుండేది." అంత్ నా మనవరాలనేది హ్మ్. 'లక్కీ భాస్కర్' చూసి థియేటర్‌లో మేము చూస్తున్నాం. ఇలా నన్ను పక్కన చూసింది. ఆ! నా ఒళ్ళో కూర్చుందది. నా మొహం చూస్తుంది మళ్ళీ థియేటర్ అమ్మమ్మ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు అంది. అబ్బా! ఏం సమాధానం ఇచ్చారు మీరు? అంటే 2 అమ్మమ్మరా నీకు అన్నా. ఆ! వేరేం చెప్పను. నమ్మిందా? ఆ! మళ్ళీ సీన్ మారిన తర్వాత పోయావు ఆ! అంది. అంతే వాళ్ళ లోకం అంతే కదా! అంతే. ఆ! ఇప్పుడు కూడా ఎప్పుడైనా టీవీలో చూస్తే మా అమ్మమ్మ మొన్న లాస్ట్ మంత్ గురువాయూర్ ఎళ్ళాం. హ్మ్. ఫ్యామిలీ అందరూ ఎళ్ళాం. హ్మ్. వెళ్తే అక్కడ మలయాళం పిక్చర్ కూడా మీకు చేసాం మలయాళం కాబట్టి కూడా వచ్చు కదా! కొంచెం. ఆ! మలయాళం లేదని చెప్పొచ్చుగా క్యూట్‌గా. క్యూట్‌గా అంటే ఏం చెప్పాలి? ఆ! అందరికి నమస్కారం లాంటివేవైనా. మీ వెంకట్రామయ్య గారి తాలూకా చూడమని చెప్పండి మలయాళంలో. 'ఎండ' మూవీ వెంకటరామయ్య గారి తాలూకా వరున్నത് കേട്ടോ. ആ. അത് നോക്കാം. ഹിറ്റ് ചെയ്യാം. സക്സസ്‌గా വേണം കേട്ടോ. ആ. ആ. എല്ലാരും ശരി. നോക്കണം. ശരി. వావ్! గురువారికెళ్ళినప్పుడు ఏం జరిగింది? గురువాయూర్‌కెళ్ళేటప్పుడు అక్కడ అందరికీ తెలుసు. హ్మ్. మమ్ముట్టి గారిది, మోహన్ లాల్‌ది అన్ని హిట్ పిక్చర్స్ చేశాను కాబట్టి హ్మ్. అందరికీ తెలుసు. వీళ్ళందరూ పక్కన వచ్చి లాలెట్ అనే అమ్మే మోహన్ లాల్ గారి మదర్‌గా చేశాను. ఆహా! అది పెద్ద సక్సెస్ అయింది ఆ ఓకే. పిక్చర్. అవును. 1 ఇయర్ ఆడింది ఆ పిక్చర్. హ్మ్. ఆయన మోహన్ లాల్ గారి మదరు రండి అని ఇదే అవును మా అమ్మమ్మ యాక్ట్రెస్ రండి ఫోటో తీసుకోండి ఆహా! ఇదే గోల చేసింది అటువంటిది ఎంత మంచిదసలది. ఆ! నాకంటే డబ్బులు అల్లరి చేస్తాం అది మీ నుంచే వచ్చుంటుందేమో. ఆ! అయితే మనం ఫైనల్‌గా మాట్లాడుకోవాల్సింది శ్రీహరి గారి గురించి. మీకు అయ్యో శ్రీహరి రామా గారితో బాండింగ్. మీ నుంచి మేము వినాలని ఇది అడిగాము. శ్రీహరి గారితో మీ బాండింగ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుకుంటారా? మొన్న కూడా మేము వాళ్ళ సుచిత్రతో వర్క్ చేశాను హ్మ్. 14 రీల్స్ వెబ్ సిరీస్ ఒకటి చేసాం రిస్కో శాంతి గారు వాళ్ళ సిస్టర్తో చెన్నైలో ఉన్నప్పటి నుంచే మాకు బాగా పరిచయం హ్మ్. బాగా తెలుసు వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ వాళ్ళ అమ్మ బ్రదర్స్ అందరూ బాగా తెలుసు శాంతితో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది హ్మ్. కొన్నాళ్ళు తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హరి గారితో కూడా పరిచయం కానీ హరి గారు డెత్ చూసి నేను 1 వీక్ నేను బయటికి మీరు రాలేకపోయాను హరి అని పిలుస్తుంటారా? హరి గారు అనే పిలుస్తాను హ్మ్. తర్వాత హరి అంటాను తర్వాత హ్మ్. తిట్టి శాంతి శాంతి అని పిలవడం మొదలైంది హ్మ్. అలాగే ఇప్పుడు కూడా శాంతి అనే పిలుస్తాను హ్మ్. హరి గారిని అలాగా చూడలేకపోయాం హ్మ్. 1 వీక్ అయింది షూట్ నుంచి నేను రాలేకపోయాను కొంతమందికి అది మైండ్లో ఉండిపోతుంది నాలో ఉన్న వీక్నెస్ అది హ్మ్. ఒక డెత్ చూశానంటే వాళ్ళని అలా పడుకోవడం అలా కళ్ళు మూసుకుని వాళ్ళు అలా ఉండడం నేను చూడలేను అందులో నుంచి నేను బయట బయటికి రాలేరు. రావడానికి టైం పడుతుంది హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే ఈవిడ ఏ డెత్కి రాదు అని
కానీ నాలో ఉన్న భయం నాకు తెలుసు. హ్మ్. అది నన్ను ఎంత వీక్‌నెస్ చేస్తుందన్నది నాకొక్కదానికి తెలుసు. హ్మ్. మా ఫ్యామిలీకి తెలుసు. అందుకే వెళ్ళడానికి భయపడతా నేను. హ్మ్. వాళ్ళని అలా చూడలేము గదా! హ్మ్. ఎలా ఉండేవారమ్మా శ్రీహరి గారు మీతో? చాలా ఫ్రెండ్లీగా ఉండేవారమ్మ. హ్మ్. చాలా హెల్పింగ్ టెండెన్సీ. మేస్త్రి షూట్ అప్పుడు ఒక సీన్‌లో తనను కొట్టాలి. హ్మ్. నా పాపని పట్టుకుని కొడుతూ బయటికి తీసుకెళ్ళాలి. ఒక 20, 10, 15 అడుగులైనా ఉంటాయి. హ్మ్. కొడుతూ ఉంటాను. ఒక ఇంట్లో నుంచి లోపలికి, అమ్మో! ఒక బెడ్‌రూమ్ నుంచి హాల్ నుంచి కిందకి తీసుకెళ్ళి మళ్ళీ రోడ్డు మీద నించోబెట్టి కొడతాను. హ్మ్. చేయలేరు అని చంద్రమోహన్ గారన్నారు. "ఇంత పెద్ద ఒకే షాట్‌లో పెడుతున్నారు మీరు తను చేయలేదు" అని. అప్పుడు హరి గారన్నారు, "లేదు తను చేస్తది." హ్మ్. అక్క గురించి ఏమనుకుంటున్నారు? చేస్తా అనంగానే దాసరి గారు కింద కూర్చొని చెప్పారు. "తను చేస్తది. పెట్టండి హ్మ్. ఒక షాటే పెట్టండి" అని. ఇప్పుడు హరితో నేనన్నా. మీరేమనుకున్నారు మైండ్‌లో అప్పుడు? చే వీళ్ళు మనని డిస్కరేజ్ చేస్తున్నారు కదా! చంద్రమోహన్ బావ. ఈయనకుంది ఇవాళ. ఇచ్చేద్దాం. నేను చేయనిది ఆయనకేం తెలుసు? హ్మ్. ఆయన చెప్పొచ్చు. ఆయన గురించి ఆయనకి తెలుసు. నా గురించి ఆయనకేం తెలుసు? హ్మ్. ఇంత మొండితనం వచ్చింది. చేస్తానని చెప్పాను. మొత్తం సెట్‌లో అందరూ క్లాప్స్ కొట్టారు. అబ్బా! హ్మ్. అది శ్రీహరి గారి వల్ల. అక్క చేస్తారు. ఎందుకు చేయరు? హ్మ్. మీరు చేయండక్క అన్నారు. అప్పుడు నేను ఒకే ఒక మాట మాత్రం అన్నాను. హ్మ్. ఏమాత్రం నిజంగా తగిలిందంటే సారీ హరి అన్నాను. సీన్ బాగా రావాలి. అబ్బా! హ్మ్. చెయ్యండి అన్నారు. అలాంటి మాట్లాడుతున్న మనిషితో ఇలా చూడడం ఎంత కష్టంగా ఉంటుంది. హ్మ్. ఉదయ్ కిరణ్ గారు గూడా అంతేగా. ఉదయ్ కిరణ్‌ని చూడ్డానికి నన్ను పంపించలేదు. ఒక లైలా కోసం చేస్తుంటే నాగార్జున గారు ఫోన్ చేసి తనను పంపించకండి అన్నారు షూట్ నుంచి. ఈవినింగ్ కాండోలెన్స్ మీటింగ్‌కే నేను వచ్చాను. ఉదయ్ కిరణ్‌ని నేను చూడలా. చూడలేకపోయారు. టీవీలో కూడా నేను చూడలా. హ్మ్. పిల్లోడిని చూడలేను నేను. అదే. అంత ధైర్యం. అంత ధైర్యం లేదు నాకు. హ్మ్. ఒక్కసారిగా మనతో ఉన్న పర్సన్ లేరు అంటే అది తట్టుకోలేము. చాలా కష్టం. థాంక్ యూ సో మచ్ అమ్మ. మీ టైంని మాకిచ్చి ఇంత అద్భుతమైన మాటలు మాతో పంచుకున్నందుకు. మీకెలా అనిపించిందో మీరు మంచిగా అనిపించిందని అనుకుంటున్నాం మా ఇంటర్వ్యూ. మంచిగానే ఉంది. అవునా? చాలా సంతోషంగా చెప్తున్నాను. అవును. ఓకే మ్యామ్.